హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. శివభక్తులతో పాటు వరలక్ష్మీదేవి, మంగళగౌరీ దేవీలను పూజిస్తారు. అంతేకాదు పుణ్యక్షేత్రాలలో ఉత్సాహం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భక్తి పారవశ్యంలో నిండిన ఆలయాలు దర్శనమిస్తాయి. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ప్రసిద్ధి చెందిన శివాలయాలను దర్శించుకుంటారు. శివుడు దర్శనం చేసుకోవడానికి వారణాసి, ఉజ్జయిని వంటి ప్రదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏ ప్రదేశాలను సందర్శించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటున్నట్లయితే శివయ్య దర్శనంతో పాటు ఇతర యాత్ర స్థలాలు సందర్శించాలని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దర్శనంతో పాటు సందర్శన స్థలాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఆయా స్థలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వారణాసి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరం కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రసిద్ధి. శ్రావణ మాసంలో భారీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. మీరు కాశీకి వెళ్తున్నట్లయితే కాశీ విశ్వనాథ్తో పాటు అందమైన గంగా ఘాట్ వీక్షణలు ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రసిద్ధి స్ట్రీట్ ఆహారాలు రుచి చేయటమే కాదు, రామ్నగర్ కోట, కొత్త కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. మధ్యప్రదేశ్. శ్రావణ మాసంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర్కు వెళ్తున్నట్లయితే ఖజురహో, చందేరి ఈ కొండ పట్టణం ప్రకృతి అందాలతో నిండి ఉంది. రానే జలపాతం. ఈ జలపాతం ఒక ప్రసిద్ధి పర్యాటక కేంద్రం. ఇక్కడ సందర్శన చిరస్మరణమైనది. పంచమహర్కి వెళ్ళొచ్చు. ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంది. హరిద్వార్. శ్రావణ మాసంలో హరిద్వార్ వెళ్ళాలనుకుని శివభక్తులు భావిస్తారు. ఇక్కడ హర్కి పౌరి గంగా ఘాట్ను సందర్శించవచ్చు. జ్వాలాదేవి, మానసాదేవి ఆలయాలను సందర్శించవచ్చు. అంతేకాదు కంకాల్, శాంతికుంజ్, సప్తఋషి ఆశ్రమం సందర్శించవచ్చు. రిషికేశ్ను సందర్శించడం పూర్తిగా భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. అంతేకాదు రామ్ లక్ష్మణ్ జూలా, నీలకంఠ మహాదేవ్ ఆలయాన్ని, త్రివేణి ఘాట్, బిటిల్స్ ఆశ్రమం, 13 మంజిల్ టెంపుల్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. మహారాష్ట్ర. 12 జ్యోతిర్లింగాలలో ఒక్కటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. శ్రావణ మాసంలో ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే దానితో పాటు మహాబలేశ్వర్ కూడా వెళ్ళవచ్చు. అంతేకాదు లోనావాలా, అజంతా, ఎల్లోరా గుహలు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. తమిళనాడు. రామనాథస్వామి శివునికి చెందిన ప్రసిద్ధి దేవాలయం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించబడింది. ఇక్కడికి వెళితే మహాబలిపురం వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో చేర్చబడింది. ఇక్కడ ఉన్న పురాతన దేవాలయాలు, శిల్పాలు ఆకర్షణకు కేంద్రంగా ఉన్నాయి. అంతేకాదు 1000 దేవాలయాల నగరంగా పిలువబడే కాంచీపురం కూడా వెళ్ళవచ్చు. కుర్గ్ ఇక్కడ అత్యంత అందమైన హిల్ స్టేషన్. ఒడిస్సా. లింగరాజ్ ఆలయం ఒడిస్సాలోని భువనేశ్వర్లో నిర్మించబడింది. ఇది శివుని పురాతన దేవాలయంలో ఒకటి. ఈ ఆలయం కళింగ శైలితో నిర్మించబడింది. వాస్తుశిల్పం చూడదగ్గది. శ్రావణ మాసంలో ఇక్కడకు వెళ్ళటం ఒక గొప్ప అనుభవం. ఇక్కడ కోనార్క్ టెంపుల్, చిలుక సరస్సు, నందన్ కన్హా జూ, హిరాకుడ్ డ్యామ్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.